నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ యోగా సాధన చేసేద్దామండి. నాకైతే కొంచెం లేజీగా కానీ చాలా తక్కువ టైంలో, అలాగే చలికాలం కదా, కొంచెం బద్ధకంగా ఉంటుంటే ఈ ఆసనాలు, ఈ సాధన మీకు చాలా బెనిఫిషియల్ అండి. కాబట్టి స్టార్ట్ చేసేద్దాము. ఏదన్నా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ముందుగా సెంటరైజ్ చేసుకోవటానికి పామ్స్ని ఓపెన్ చేస్తూ శ్వాసని తీసుకోండి. కంప్లీట్గా శ్వాసని వదలండి. ఓంకారాన్ని ఒక 3 సార్లు చాంట్ చేద్దామండి. శ్వాసని తీసుకోండి, శ్వాసని వదులుతూ చేతుల్ని ఇలా జోడిస్తూ పాజిటివ్ వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయండి. అలాగే పామ్స్ని ఇలా రబ్ చేస్తూ హీట్ని జనరేట్ చేయండి. కొంచెం వామ్గా ఉంటుందండి, అది ఫేస్ మసాజ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ రబ్ చేసి మెల్లమెల్లగా మీ కళ్ళని తెరవండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. చాలా లేజీగా ఉన్నా కూడా చాలా తక్కువ టైంలో ఎలా చేయాలో చూపిస్తాను. మనము సిట్టింగ్ పొజిషన్ నుంచి చూడండి, నేను లెగ్స్ని స్ట్రెచ్ చేశాను. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాలని కుడి వైపున తీసుకెళ్ళండి. మీకు ఇది చూడండి, కొంచెం ఇంటెన్స్ చేయడానికి చూపిస్తాను. 2 చేతుల్ని ఇలా క్రాస్ చేస్తూ లెగ్ని మనము సైడ్కి తీసుకెళ్ళచ్చు. ఇది ఈజీగా లేదనుకోండి, 2 చేతుల్ని కింద పెట్టి కూడా మీరు లెగ్ని తీసుకెళ్ళండి. శ్వాసని తీసుకుంటూనే కుడి కాలని కుడి వైపున ఇలా చేయటం వల్ల మనకి హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుందండి. కాబట్టి కలిసి చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మీరు గమనించే ఉంటారండి, నేను కాళ్ళని కింద పెట్టట్లేదండి, గాలిలోనే ఉంటుంది, కాకపోతే ముందుకి వెనక్కి తీసుకెళ్తున్నాను. బ్యూటిఫుల్ స్మైల్తో కంటిన్యూ చేయండి. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. కాకపోతే చూడండి, కాళ్ళని పాయింట్ చేయండి, అంటే ఇలా స్ట్రెచ్ చేసి చేయటం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. ఇలా చేసామనుకోండి కొంచెం కష్టంగా ఉంటుంది. పాయింట్ చేసి చేయడానికి ట్రై చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారండి. అలా కాకుండా సిట్టింగ్ పొజిషన్లోనే చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఏం చేసాం యష్మిత, చాలా ఈజీయే కదా, లెగ్ని అలా మనం సైడ్కి తీసుకెళ్తున్నాము అని అనుకుంటున్నారా? లెగ్ని మనం కింద ప్లేస్ చేయకుండా తీసుకొని వెళ్ళటం వల్ల కంప్లీట్ లెగ్ని మనము హోల్డ్ చేసి, అంటే దాన్ని ఎంగేజ్ చేస్తూ మనం తీసుకెళ్తున్నాము. లెగ్ని తీసుకెళ్ళేటప్పుడు కూడా ఈ మజిల్స్ పైన మనం వర్క్ చేస్తామండి. కోర్ మజిల్, ఏ కాళ్ళైనా పైకి లిఫ్ట్ చేయడానికి కోర్ మజిల్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ ప్రాక్టీస్ని చేయండి. నెక్స్ట్ మనము శ్వాసని తీసుకుంటూ మోకాలని కింద వైపున పుష్ చేస్తామండి.
శ్వాసని తీసుకుంటూ కిందికి పుష్ చేయండి, హోల్డ్ చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ రిలాక్స్. ఓన్లీ మీ మోకాళ్ళ చిప్పలు మాత్రమే మూమెంట్ అవ్వాలండి. కాబట్టి దీని మీద దృష్టి తీసుకెళ్తూ దీన్ని కిందికి అలాగే పైకి. మీరు చూసినట్టయితే నా ఈ భాగంలో ఎక్కువగా కదలిక అవుతుంది. కాబట్టి మోకాళ్ళకి చాలా మంచిదండి. అలాగే లెగ్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈసారి మనము కాళ్ళ వేళ్ళ పైన వర్క్ చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళ వేళ్ళని ఇలా మడవండి. చూడండి నేను ఎలా మడిచానో. శ్వాసని వదులుతూ రిలాక్స్. మీరు గమనించి ఉంటారండి, చాలా మంది షూస్ వేసుకోవటం వల్ల వాళ్ళ కాళ్ళ వేళ్ళు కూడా లోపలికి అయిపోతూ ఉంటాయండి. కానీ కంప్లీట్గా గ్రిప్ ఉండటానికి ఈ మూమెంట్ చేయటం చాలా అవసరం. కాబట్టి మీరు ప్రాక్టీస్ని చేయండి. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదిలేటప్పుడు ట్విస్ట్ అవ్వండి. చూడండి నేను నా ఎడమ చేతితో కుడి మోకాలని హోల్డ్ చేస్తూ ట్విస్ట్ అయి వెనకాల వైపున చూస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు ట్విస్ట్. ఈ మూమెంట్ని కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఈసారి నేను ఒక వైపున తిరుగుతున్నాను చూడండి. మెల్లగా కాళ్ళని ఫోల్డ్ చేస్తూ, ముందుగా మనం వజ్రాసనాలోకి వస్తామండి. వచ్చిన తర్వాత హ్యాండ్స్ని కింద డ్రాప్ చేస్తూ 1 palm డిస్టెన్స్ని తీసుకోండి. దీన్ని టేబుల్ పొజిషన్ అంటారండి. ఇప్పుడు నేను శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని ముందుకి తీసుకున్నాను. నేను కొంచెంగా ముందుకు తీసుకొచ్చాను. మెల్లగా ఎడమ కాళ్ళని సెంటర్లోకి తేవండి. తెచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని కుడి వైపున తీసుకెళ్ళండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు కుడి కాళ్ళని ఎడమ వైపున కూడా తీసుకెళ్ళండి. మీరు చూసినట్టయితే నాకు ఈ భాగంలో ఎక్కువగా స్క్వీజ్ అవుతుంది చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి వైపున, శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున. చూసారు కదండి, ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల లెగ్ మనం సైడ్కి తీసుకుని వెళ్ళటం వల్ల హిప్ ఓపెన్ అవుతుంది. అలాగే ఈ వైపున తీసుకొని వచ్చేటప్పుడు మనకి ఈ భాగంలో ఎక్కువగా కాంట్రాక్షన్ అన్నది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండి. అలాగే హ్యాండ్ స్ట్రెంగ్త్ని కూడా పెంచుతుంది, కోర్ స్ట్రెంగ్త్ని కూడా పెంచుతుందండి. మనం కలిసి ప్రాక్టీస్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీరు చూసినట్టయితే నా చేతులు నేను బెండ్ చేయలేదండి, స్ట్రైట్గానే ఉంది. అలానే పెట్టి చేయడానికి ట్రై చేయండి. మెల్లగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వండి. జీవన యోగాలో చిన్న విరామం.
నేను చెప్పాను కదండి ముందు, చాలా తక్కువ టైంలో మనం ఎలా యూటిలైజ్ చేయాలో చూపిస్తానని. చాలా కొంచెం టైం అండి. మన కోసం రోజు 10-15 నిమిషాలు మనం టైం తీసుకున్నాం అనుకోండి, ఈ అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడొచ్చండి. మన హెల్త్ కోసం మనం కొంచెం టైం, రోజు 10 నిమిషాలు సూర్య నమస్కారాలు చేసినా కూడా చాలండి. చాలామంది ఏదో అనుకుంటారండి, కొంచెం వయసు వచ్చిన తర్వాత ఎక్కువ వాకింగ్ చేసినా ఓకే అని. కానీ లోవర్ బాడీ వీక్ అయిపోతుందండి. ఎక్కువగా నడవటం వల్ల కూడా కాళ్ళు అరిగిపోతాయి. కాబట్టి స్ట్రెంగ్తనింగ్ చాలా అవసరమండి. కాబట్టి ప్రతిరోజు ఒక 10-15 నిమిషాలు తప్పకుండా మీకోసం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీని చేయండి. అందులో యోగా చేస్తే చాలా బెనిఫిషియల్ అండి. నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను. కాబట్టి మనము తర్వాత సీక్వెన్స్ని కంటిన్యూ చేద్దాము. నేను టేబుల్ పొజిషన్లో ఉండే కదండి, సేమ్ అదే పొజిషన్కి వచ్చేద్దాము. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చూడండి, వెన్నుముక్కని కింద పుష్ చేయండి, అలాగే పైన వైపున చూడండి. శ్వాసని వదిలేటప్పుడు స్పైన్ని రౌండ్ చేస్తూ చిన్ని చెస్ట్ దగ్గరికి తేవండి. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల వెన్నుముక్క స్ట్రెంగ్తెన్ అవుతుందండి, అలాగే చాలా ఫ్లెక్సిబుల్ కూడా అవుతుంది. మెల్లగా టేబుల్ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, నెక్స్ట్ నేను 2 మోకాలు కిందే ఉన్నాయండి, 2 కాళ్ళని క్రాస్ చేస్తున్నాను. చేసిన తర్వాత శ్వాసని ఇక్కడ తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు ఛాతీని మాత్రమే కొంచెం ముందుకి తీసుకెళ్తూ కింద ప్లేస్ చేయండి. చూడండి, నేను మ్యాట్ పైన పెట్టలేదు, కానీ కొంచెం క్లోజ్ టు ద మ్యాట్ తీసుకెళ్ళాను. దీన్ని పుషప్స్ కూడా కన్సిడర్ చేయొచ్చండి. బేబీ పుషప్స్ అంటారు. ఇలా చేయడం వల్ల హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి మనం ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము. మీకు ఇది కంఫర్టబుల్గా ఉందనుకోండి, 2 కాళ్ళని స్ట్రైట్గా చేసి కూడా చేయొచ్చు. వన్స్ ఈ పొజిషన్ నుంచి కంప్లీట్గా మ్యాట్ పైన రెస్ట్ చేయండి. ఈ లైన్ డౌన్ పొజిషన్ నుంచి చూడండి, ఇప్పుడు 2 చేతుల్ని ముందుకి అలాగే డైమండ్ షేప్లో చేస్తున్నాము. శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని నాభి వరకు పైకెత్తండి. అలాగే పైన వైపున చూడండి. ఈ ఆసనాలో మనం చూసుకున్నట్టయితే 2 కాళ్ళు దూరంగా ఉండొద్దండి, 2 కాళ్ళు దగ్గరగా ఉండాలి. అలాగే చేతుల్ని మనము ముందుగా సైడ్కి ప్లేస్ చేస్తున్నాము. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. చూసారు కదండి, చాలా సులువుగా ఉంటుంది స్ట్రెచ్. కాకపోతే మనం బెడ్ పైన ఉన్నా కూడా ఈజీగా చేయొచ్చండి, ఎంత లేజీ ఉన్నా. కాకపోతే మన వెన్నుముక్కకి చాలా 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 స్ట్రెంథెనింగ్ ఆసన అని మీరు చూసే ఉంటారు. లోవర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైనా, మన స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండి. కాబట్టి మనం కలిసి ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేస్తూ మకరాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఒక వైపున తిరుగుతూ మనము వీపు వైపున పడుకుంటాం. మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకెత్తండి 90 డిగ్రీస్. దాని తర్వాత 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి.
మనం పవన్ ముక్తాసన చేస్తున్నామండి. రెండు చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ చూడండి, కాళ్ళని మీ ఛాతీ వైపున పుష్ చేయండి. అలాగే మీకు సర్వైకల్ ఇష్యూస్ ఏం లేవు, నెక్ పెయిన్ ఏం లేదు అంటే అప్పుడు ముక్కుని రెండు మోకాల మధ్యలోకి తేవటానికి ట్రై చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మనము రోల్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేస్తున్నామండి. చూడండి, చూసారు కదండి, ప్రాక్టీస్ ఎలా చేయాలో చూపించాను. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల ముఖ్యంగా మన అబ్డామినల్ రీజియన్ అంటే మన డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, మన కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే శరీరంలో ఎక్కువగా వాయుతత్వం ఉన్నా అంటే ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఆసన చాలా బెనిఫిషియల్ అని ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల వాళ్ళకి దాని నుంచి రిలీఫ్ ఉంటుంది. అలాగే స్పైన్కి చాలా మంచి మసాజ్ జరుగుతుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. ఈసారి మనము ఈ పొజిషన్ నుంచి నౌకాసన చేస్తున్నాము. చూడండి, నేను మెల్లగా కొంచెం శరీరాన్ని వెనక్కి తీసుకెళ్ళి రెండు కాళ్ళని స్ట్రెచ్ చేశాను. నా ఐ సైడ్ లెవెల్ అయితే నా కాళ్ళ లెవెల్లో ఉన్నాయండి. శరీరాన్ని కిందికి కాళ్ళని పైకి పెట్టకండి, ఒకటే ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మెల్లగా రెండు మోకాలని ఫోల్డ్ చేస్తాము, స్ట్రెచ్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ మనం స్ట్రెచ్ చేస్తాము, శ్వాసని వదులుతూ స్క్వీజ్. మెల్లగా రెండు కాళ్ళని కింద డ్రాప్ చేయండి. చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు. మెల్లగా రిలాక్స్ అయిన తర్వాత రెండు చేతుల్ని ఇలా జోడిస్తూ శాంతి మంత్రాన్ని చదువుదామండి. శ్వాసని తీసుకోండి. శాంతి శాంతి శాంతి. ఇదండి ఇవాళ మన సాధన. మనం చాలా తక్కువ సమయంలో మనము లేజీగా ఉన్నా, క్లైమేట్ లేజీగా ఉన్నా కూడా ఎలాంటి సాధన చేయాలో, అలా ఎలా ఎనర్జైజ్ అవ్వాలో చూపించానండి. కాబట్టి ఈ సాధనాన్ని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది అంటే మన ఇళ్ళల్లో అయితే చాలామంది దగ్గర ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ పక్కా ఫ్రిడ్జ్లో ఉంటాయి. పిల్లలు ఏమైనా అడిగేసరికి మనం అవే పెడుతూ ఉంటాము. ఇలా మనము చేస్తూ హెల్దీగా ఎలా చేయాలో చెప్తానండి. ఏం లేదండి, వెజిటేబుల్స్ని మనము మిక్సీ పట్టిన గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేయండి. అంటే ఏ వెజిటేబుల్స్ ఎక్కువగా పిల్లలు తినరో, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి వాళ్ళకి న్యూట్రియన్స్ అందటానికి దాన్ని పేస్ట్ చేసి బ్యాటర్లో కలిపేసి ఆరెంజ్ ఇడ్లీ, పింక్ ఇడ్లీ అని ఇలా ఇంట్రడ్యూస్ చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఇది కలర్ఫుల్గా ఉంటాయని, అలాగే చాలా న్యూట్రిషన్. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.